ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నుండి కృపా సమాధానములు మీకెల్లప్పుడూ కలుగునుగాక. ప్రతిరోజు దేవుని మాట ద్వారా మన జీవితాలు ప్రభువులో బలపరుచుకుందాం, స్థిరపరచుకుందాం. కాబట్టి దేవుని జీవవాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనము. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలించెను. మార్క్ చాప్టర్ 4 verse 8. Still other seed fell on good soil. It came up, grew and produced a crop, some multiplying 30, some 60 and some 100 times. ఇక్కడ దేవుని వాక్యంలో మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలించువారని చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము నీ హృదయంలో ఫలించాలంటే నీవు మొదటిగా వాక్యము వినాలి. దేవుని వాక్యము వినడానికి నీ హృదయంను సిద్ధపరచుకోవాలి. రెండవదిగా వినిన వాక్యంను గ్రహించాలి. దేవుని వాక్యంను గ్రహించుటకు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, అనగా ప్రార్థన చేయాలి. మూడవదిగా అంగీకరించాలి. దేవుని వాక్యంను అంగీకరించడానికి ఆయన యందు పూర్ణముగా విశ్వాసం ఉంచాలి. నాలుగవదిగా అవలంబించాలి. దేవుని వాక్యంను అనుసరించి నడుచుకున్నటకు ఆయన కృపకై వేడుకోవాలి. ప్రియ విశ్వాసి, నీ జీవితము 100అంతలుగా ఫలించాలి. నీ కుటుంబం ఫలించాలి, నీ బిడ్డలు ఫలించాలి, నీ ఉద్యోగం, వ్యాపారం, పరిచర్య ఫలించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యము ద్వారా ప్రభువు ప్రతిరోజు నీతో ఏమి మాట్లాడుతున్నాడు, ఏ వాగ్దానములు ఇస్తున్నాడు, ఏ హెచ్చరికలు ఇస్తున్నాడు అని శ్రద్ధగా వినాలి, గ్రహించాలి, అంగీకరించాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. మై డియర్ ఫ్రెండ్, లార్డ్ గాడ్ జీసస్ సెడ్, I am the vine, you are the branches. If you remain in me and I in you, you will bear much fruit. Apart from me, you can do nothing. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, మేము నీ వాక్యము వినుటకు, గ్రహించుటకు, అంగీకరించుటకు, పాటించుటకు కృప దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీతో అంటుకట్టుకొని ఫలించుటకు, నీ రాకడకు సిద్ధపడుటకు కృప దయచేయుమని నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.